కేర్ అనేటటువంటి గొప్ప భక్తుడు భారతదేశానికి వచ్చి గొప్ప సేవ చేశాడు. బైబిల్ని 40 భాషల్లో బైబిల్ని తర్జుమా చేశాడు. ఒక యూనివర్సిటీ స్థాపించాడు. బ్యాంకింగ్ సిస్టాన్ని స్థాపించాడు. భారతదేశంలో ఈరోజు బ్యాంకింగ్ సిస్టమ్ ఉందంటే అది విలియం కేరీ గారి యొక్క పుణ్యమే. అంతేకాకుండా సతీ సహగమనము అనేటటువంటి ఆచారాన్ని నిర్మూలించే ప్రయత్నంలో రాజా రామ్మోహన్ రాయలతో కలిసి పోరాటం సలిపాడు. ఫలితంగా సతీ సహగమనాన్ని అరికట్టగలిగాడు. ఇలా ఎంతో అద్భుతమైన ఇంగ్లీష్ టు సంస్కృతం డిక్షనరీ రాశాడు. కాబట్టి భారతదేశపు ప్రభుత్వము విలియం కేరీ పేరట స్టాంప్ కూడా, పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేసింది. ఇంత అద్భుతమైనటువంటి పరిచర్య ప్రేమతో చేసినటువంటి విలియం కేరీ గారిని ఒకరోజు సన్మానించాలి అని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు నిర్ణయించారు. సన్మాన సభ జరుగుతున్నప్పుడు చాలామంది వచ్చి చాలా ఘనంగా విలియం కేరీ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎదుటివాడిని గౌరవించటం, ఎదుటివాడిని ఘనపరచటం అనేది గుణవంతుల లక్షణం అండి. మీకు అర్థమవుతుందా? ఎదుటివారిని ఘనపరచటం, ఎదుటివారిని సన్మానించటం, ఎదుటివారి యొక్క మంచితనాన్ని మెచ్చుకోవడం అనేది గుణవంతుల లక్షణం. గుణహీనులకు ఇది సాధ్యం కాదు. పాపిష్టి గుణం కలిగిన వారు ఎదుటివారిని మెచ్చుకోలేరు, ఎదుటివారి యొక్క మంచితనాన్ని గుర్తించలేరు, ఎదుటివారి యొక్క మానవత్వాన్ని చూడలేరు, ఎదుటివారి యొక్క ఆత్మీయతను గమనించలేరు. కారణం వారికి ఉన్నటువంటి గర్వం గుణహీనులుగా వారిని చేస్తుంది. కాబట్టి ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు అందరూ సన్మానిస్తూ సన్మానపూర్వకంగా మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఒక వ్యక్తి తనకు సమయం వచ్చినప్పుడు తాను లేచి ఈ విధంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏంటో తెలుసా? విలియం కేరీ గారి గురించి మీరు అందరూ చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, వారి కోసం సన్మాన సభ ఏర్పాటు చేశారు, సన్మానిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, గొప్పగా మాట్లాడుతున్నారు. అసలు విషయం మీకు తెలుసా? అసలు విలియం కేరీ తన ప్రొఫెషన్ ఏంటో మీకు తెలుసా? తన వృత్తి మీకు తెలుసా అని చెప్పి విలియం కేరీ ఆఫ్టర్ ఆల్ బూట్లు కుట్టేవాడు, బూట్లు తయారు చేసేవాడు, చెప్పులు తయారు చేసేవాడు. అలా చెప్పులు తయారు చేసే, బూట్లు తయారు చేసేవాడిని చూసి మీరు ఈ విధంగా గణపరచడానికి ఆశ్చర్యంగా ఉంది. చూసారా? గుణహీనత, గర్వంతో నిండిపోయిన వాడు ఎదుటి వాని యొక్క గొప్పతనాన్ని గుర్తించడం సాధ్యం కాదు. కారణము అతని గుణమో పాపిష్టిది కనుక. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏమిటి ఈరోజు మనం సన్మాన సభ ఏర్పాటు చేసి అద్భుతమైనటువంటి సేవ ప్రజలకు చేసినటువంటి వ్యక్తిని మనం అందరం గణపరుస్తూ ఉంటే ఈ గుణహీనుడు ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు, వీడి నోరు ఎవరు మూయించగలరు అనే ఆలోచన వాళ్ళు కలిగి ఉండొచ్చు. ఈ లోపట విలియం కేరీ గారే లేచారు. వారు మాట్లాడి కూర్చున్న వెంటనే విలియం కేరీ లేచి ఏమన్నాడో తెలుసా? నా గురించి పెద్దలు చాలా గొప్పగా చెప్పారు, నేను బూట్లు తయారు చేస్తాను, చెప్పులు తయారు చేస్తానని చెప్పి నా గురించి చాలా గొప్పగా చెప్పారు. అయ్యా మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి అన్నట్టుగా చూస్తూ ఉంటే నేను బూట్లు తయారు చేసేవాడిని కాదు, చెప్పులు తయారు చేసేవాడిని కాదు, పాత చెప్పులు కుట్టుకునేవాడిని. చెప్పులు తయారు చేసేవాడిని కాదు, బూట్లు తయారు చేసేవాడిని కాదు, బూట్లు పాలిష్ చేసేవాడిని. మీ బోటోళ్ళు ఎవరన్నా వచ్చి అక్కడ బూట్ కాలు పెడితే నేను బూట్లు పాలిష్ చేస్తాను. తెగిపోయిన చెప్పులు ఏమైనా తీసుకొచ్చి నా మొఖాన్ని కొడితే ఆ తెగిపోయిన చెప్పులు కుట్టుకునేవాడిని. బూట్లు తయారు చేసేవాడిని కాదు, కొత్త చెప్పులు కుట్టేవాడిని కాదు, పాత చెప్పులు కుట్టుకునే ఒక సాధారణమైన వ్యక్తిని. గర్విష్ఠు యొక్క ఆ గుణాన్ని ఏది అణిచివేస్తుందో తెలుసా మీకు? ఒక వ్యక్తి యొక్క దీనత్వం, తగ్గింపు తత్వం. ఆ రోజు విలియం కేరీ తన దీనత్వాన్ని బయటపెట్టి తగ్గింపు తత్వంతో మాట్లాడుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా వారి మనసులో అనుకుందని తెలుసా? బాగా బుద్ధి చెప్పాడు, తలెత్తుకోకుండా చేశారు. దయచేసి గమనించండి. గర్వానికి విరుగుడో దీనత్వం, దీనత్వానికి విరుగుడో గర్వం. గర్విష్ఠులో పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకో తెలుసా? గర్వం వల్లే సాతాను ఒకప్పుడు ప్రధాన దూత, ఒకప్పుడు దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రధాన దూత గర్వంతోనే పరలోకం నుంచి కింద పడ్డాడు. అక్కడ గర్వానికి చోటు లేదు, గర్విష్ఠులకు చోటు లేదు. ఒకవేళ ఈరోజు నీలో గర్వము ఉన్నట్లయితే దయచేసి దాన్ని ఇమీడియట్గా సరిచేసుకో. కారణము గర్విష్ఠులు పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదో. గర్వం కలిగిన వాళ్ళు ఎదుటి వారిని తమ కంటే గొప్పగా ఎంచలేరు. పరలోకానికి వెళ్ళే వారిలో కనిపించే లక్షణం ఏంటో తెలుసా? తమ చుట్టూ ఉన్న వారిని తమ కంటే యోగ్యులుగా ఎంచటం.
ఉద్యోగం చేసే చోట కావచ్చు, నువ్వు పనిచేసే చోట కావచ్చు, చదువుకుంటున్న చోట కావచ్చు, సేవ చేస్తున్న చోట కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎదుటివాడిని తోలనాడడం, ఎదుటివాడిని తక్కువ చేసి మాట్లాడడం, ఎదుటివాడిని ఛేదరించుకోవడం, ఎదుటివాడిని ఒక పశువులాగా చూడడం, ఎదుటివాడిని తక్కువ చేసి ఇది ఏది కూడా ఆత్మీయ లక్షణం కానే కాదు. ఎదుటివాడు పేదవాడే కావచ్చు, ఎదుటివాడు పెద్దగా చదువు లేనివాడే కావచ్చు, ఎదుటివాడు నీకంటే నీ కులం కంటే తక్కువ వాడు కావచ్చు. కానీ దయచేసి గమనించు, నీలో క్రీస్తు ఉన్నట్లయితే అతని చదువుని బట్టో, అతని కులాన్ని బట్టో, అతనికి ఉన్నటువంటి అందాన్ని బట్టో కాదండి నువ్వు ఇచ్చే విలువ. అతడు దేవుని స్వరూపములో సృష్టించబడిన వాడు, అతడు దేవుని కుమారుడు. ఈరోజు మనలో చాలామంది కులాన్ని బట్టి గౌరవాన్ని ఇస్తారు, ధనాన్ని బట్టి గౌరవాన్ని ఇస్తారు, పదవిని బట్టి, పలుకుబడిని బట్టి, పరపతిని బట్టి, వారు కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి గౌరవిస్తూ ఉంటారు. కానీ నిజమైన ఆత్మీయుడు వీటిని బట్టి కాదండి గౌరవించేది. తనలో ఉన్న దీనత్వాన్ని బట్టి ఎదుటివాడిని గౌరవిస్తాడు. అడుగుతున్నానో, నీకంటే వయసులో పెద్దవారిని నువ్వు మర్యాదగా వ్యవహరిస్తున్నావా? నీ చుట్టూ ఉన్న వారిని నీకంటే యోగ్యులుగా భావిస్తున్నావా? లేకపోతే వారిని ఛేదరించి మాట్లాడుతున్నావా? జాగ్రత్త. గర్వము గుణహీనుణ్ణి చేస్తుంది, దీనత్వము నీ గుణాన్ని బయట పెడుతుంది. పరలోకానికి వెళ్ళే వారిలో కనిపించే లక్షణం ఏంటో తెలుసా? ఎదుటి వారిని తమ కంటే గనులుగా ఎంచి వారిని సన్మానిస్తారు.